నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి డన్నింగ్. డన్నింగ్ అంటే ఏంటి? ఈ డన్నింగ్ అనేది ఒక కంపెనీ లైక్ క్లయింట్ బిజినెస్లో ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం? వెండర్స్కి యూజ్ చేస్తాం, కస్టమర్స్కి యూజ్ చేస్తాం. బట్ ఎక్కువగా కస్టమర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. డన్నింగ్ కాన్ఫిగరేషన్ లైక్ డన్నింగ్ కాన్సెప్ట్ అసలు ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనబడుతుందా? యా, ఇక్కడ చూడండి. సో డన్నింగ్ plays a vital role in accounts receivables. It is similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. So dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure dunning program for accounts receivables and accounts payables. ఎక్కువగా దీన్ని లైక్ సో అకౌంట్స్ రిసీవబుల్స్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే మన బిజినెస్ కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్స్ మన బిజినెస్కి ఎన్ని రోజులకు అమౌంట్ ఇవ్వాలి అనేది కూడా మనం చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళకు రిమైండర్ నోటీస్ లాగా సో మనం వాళ్ళకు పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈఎంఐలు ఏ విధంగా అయితే ఉంటాయో నెల 1 నుంచి 5వ తారీఖు లోపల మన అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఓకే, ఎందుకంటే చాలామంది బిజినెస్ మ్యాన్స్ కొన్ని కంపెనీస్ 5వ తారీఖు లోపల జీతాలు వేస్తారు కాబట్టి ఈఎంఐలు కూడా 1 నుంచి 5వ తేదీ లోపల కట్ చేసుకుంటారు. 1వ తారీఖునే కట్ చేయరు. ఆ లోపు మనం అమౌంట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎంతైతే ఈఎంఐ ఉంటుందో నెలకు అంత. ఆ విధంగా మనకు సేల్ చేసిన తర్వాత కస్టమర్స్కి నోటీసెస్ పంపిస్తాం. ఎన్ని నోటీసెస్ పంపించవచ్చు టోటల్గా? ఓకే, మ్యాక్సిమం ఎన్ని నోటీసెస్ పంపించవచ్చు, మినిమం ఎన్ని పంపించాలి అనేది కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడు చాలామంది కూడా టోటల్ అమౌంట్ అట్ ఏ టైం ఇవ్వలేరు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు మనతో వాళ్ళకున్న రిలేషన్ బట్టి, సార్ నేను టోటల్ అమౌంట్ పే చేయలేను, ఒక్కొక్క ఇన్వాయిస్ పే చేసుకుంటూ వస్తాను అమౌంట్ ఉన్నప్పుడు అని చెప్తారు. ఓకే, వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి అవి ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయి. లేదంటే ఓకే అలాగే బిజినెస్ జరగాలి కాబట్టి కస్టమర్స్కి మనము కొంచెం లూజ్ అనేది ఇవ్వాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని మనము ఇస్తాం. కస్టమర్కి సేల్ చేసిన తర్వాత అరే బాబు నువ్వు టైం అవుతుంది, నువ్వు అమౌంట్ పే చేయాలి అనేసి మనము వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తాం అమౌంట్ ఇవ్వాలి అనేసి. దాన్ని రిమైండర్ నోటీస్ అంటాం. సో వాటిని వచ్చేసి ఎఫ్బిఎంపిలో వెళ్ళి టోటల్ మనము డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, డన్నింగ్ ఏరియాస్ని క్రియేషన్ చేస్తాం. ఎఫ్బిఎంపిలోనే దీని కాన్ఫిగరేషన్ అంతా ఉంటుంది. ఎఫ్బిఎంపిలో దీని యొక్క కాన్ఫిగరేషన్ అంతా ఉంటుంది అనమాట. ఓకే, డన్. ఫస్ట్ వచ్చేసి మనకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది లింక్ అయి ఉంటుంది. ప్రతి కస్టమర్స్కి మనము బ్యాక్ ఎండ్లో ఈ డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. ఓకే, డన్నింగ్ లెవెల్స్ ఎన్ని మనం పంపించవచ్చు. ఒకవేళ డన్నింగ్ లెవెల్స్కి వినకుంటే ఛార్జ్ ఎంత చేయొచ్చు, మినిమం అమౌంట్ ఎంత చేయొచ్చు, డన్నింగ్ టెక్స్ట్ పర్సంటేజ్లో కానీ అమౌంట్ రూపంలో కానీ. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్. ఇలా దీని యొక్క ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, డన్నింగ్ లెవెల్ అంటే ఏంటి, డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ అంటే కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ ది డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎఫ్బిఎంపిలో మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ ఎఫ్బిఎంపిలో ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే కంపెనీ కోడ్ మీద మనం క్రియేషన్ చేస్తాం. ఆ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. మనకి గ్రేస్ పీరియడ్ వస్తుంది, లెవెల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అక్కడే చేసేటప్పుడు. ఓకే, తర్వాత డన్నింగ్ లెవెల్ మ్యాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ కస్టమర్కి పంపించవచ్చు. బట్ అన్ని పంపిస్తే కస్టమర్స్ని మన బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ పంపిస్తాం. 4 డన్నింగ్ లెవెల్స్ని పంపిస్తాం. తర్వాత డన్నింగ్ ఏరియాస్ క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్. ఓకే,
క్లయింట్ లెవెల్లో రన్ చేస్తాం, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రన్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో కూడా డన్నింగ్ ఏరియాస్ని ఫైనల్గా రన్ చేస్తాం. అది ఇక్కడ డన్నింగ్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చెప్పుకుంటాం. దీంట్లో డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటంటే మనకి డన్నింగ్ ఇంటర్వెల్స్లో గ్రేస్ పీరియడ్ 3 days ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ వచ్చేసి 1వ తారీఖు లోపలే కట్ చేయరు, 1 నుంచి 5వ తారీఖు లోపల కట్ చేస్తారు. మినిమం డ్యూ డేట్ వచ్చేసి 1 అనుకోండి, 1 నుంచి మళ్ళీ ఒక 3 రోజులు యాడ్ చేస్తే 4 రోజులు, 4 రోజులకు ఒక డన్నింగ్ నోటీస్ పంపిస్తారు. ఆ 4 రోజుల నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్. ఓకే, 10 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క డన్నింగ్ నోటీస్కి 10 days గ్యాప్ ఇస్తాం. ఓకే, 3వ తారీఖు లేదా 4వ తారీఖు పంపించామనుకోండి, మళ్ళీ 10 రోజులు అంటే 13వ తారీఖున సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపిస్తాం. 13 నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్, 23వ తారీఖున డన్నింగ్ లెవెల్ పంపిస్తాం. 23 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు, అలా 4 డన్నింగ్ లెవెల్స్ మినిమం పంపించవచ్చు. అంతకు మించి ఎక్కువ పంపించకుండా కస్టమర్స్ లాస్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పటికి కూడా మనకు అమౌంట్ ఇవ్వకపోతే డన్నింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళ మీద ఛార్జ్ చేస్తాం నోటీస్ మీద. అప్పుడు వినలేదా, సో డన్నింగ్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాం. అప్పుడు వినకపోతే లీగల్ నోటీస్ పంపిస్తాం. ఎందుకంటే ఒక కస్టమర్స్కి మనం స్టాక్ ఇస్తున్నప్పుడు ఆ కస్టమర్ బిజినెస్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీ టర్నోవర్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఇచ్చినామంటే లాస్ మనమే అవుతాం. అది జాగ్రత్తగా గమనించాలి మనం. తర్వాత డన్నింగ్ ప్రోగ్రామ్ ఉపయోగించి ఏమేమి కవర్ అవుతాయి అని మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పొచ్చు. అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిట్ ఆర్ పార్షియల్లీ పెయిడ్, ఇన్వాయిసెస్ దట్ ఇంక్లూడింగ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా చేయొచ్చు, క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని మీరు ఇంటర్వ్యూలు అడిగితే కదా డన్నింగ్ ద్వారా ఏమేమి సినారియోస్ మీరు అక్కడ ఫేస్ చేశారంటే ఇవి చెప్పొచ్చు. పార్షియల్ క్రెడిట్ ఆర్ పార్షియల్ పెయిడ్, ఇన్స్టాల్మెంట్స్, ఇన్వాయిసెస్, ఇన్స్టాల్మెంట్స్, క్రెడిట్ మెమోస్, డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు అని మీరు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డన్నింగ్ కీ అంటే ఏంటి మనం చెప్పాం, 4 నోటీసెస్. ఓకే, మ్యాక్సిమం 4 నోటీసెస్ పంపించచ్చు, రిమైండర్ నోటీసెస్. సో ఆ 4 నోటీసెస్ లోపల పంపించే లోపల 2 నోటీసెస్కే మనకు అమౌంట్ పే చేశారనుకోండి, ఇంకా రిమైనింగ్ నోటీసులు మనము స్టాప్ చేయొచ్చు వెళ్ళకుండా. వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. ఓకే, ఇన్వాయిస్ లెవెల్లో స్టాప్ చేయొచ్చు వెళ్ళకుండా కస్టమర్స్కి. తర్వాత డన్నింగ్ని బ్లాక్ కూడా చేయొచ్చు. మనకు రెగ్యులర్గా కస్టమర్ అనుకోండి, అతను రెగ్యులర్గా పే చేసేవాడే, ఒకసారి 2 సార్లు కొంచెం సిచ్యువేషన్ బాగాలేక పే చేయలేకపోయాడు అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో అతనికి నోటీసెస్ వెళ్ళకుండా వీ డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ కస్టమర్, మనము బ్లాక్ చేయొచ్చు ఆ కస్టమర్ని. కస్టమర్ లెవెల్లో బ్లాక్ చేయొచ్చు నోటీసెస్ వెళ్ళకుండా. ఓకే, అది చూద్దాం. తర్వాత దాని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి డన్నింగ్ ప్రొసీజర్ FBMP, కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి. సో ఇదే అండి డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్లో ఉన్న ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం, మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్ లెవెల్స్ పంపించవచ్చు, మినిమం ఎన్ని డన్నింగ్ లెవెల్స్ సెండ్ చేయొచ్చు. దీంట్లో గ్రేస్ పీరియడ్స్ ఎన్ని రోజులు ఉంటాయి, 3 days గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది, రేర్ బట్ అడగచ్చు. టోటల్గా FBMPలోనే మనం కాన్ఫిగరేషన్ అనేది టోటల్గా చేస్తాం. దీనికి సంబంధించి PDF చూడండి. ఈ PDF మీకు ఓపిక ఉంటే నిదానంగా మీకు అర్థమైనంత వరకు నిదానంగా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ FBMPలోకి వెళ్ళి ఫస్ట్ న్యూ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం, సేమ్ కంపెనీ పేరు మీద. చూడండి ఇక్కడ డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్. ఓకే, మ్యాక్సిమం 10 days ఇస్తాం, గ్యాప్కి 10 days. తర్వాత నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4, మినిమం డేస్ ఇన్ ఏరియాస్ 5 days ఉన్నాయి చూడండి. ఓకే, అది ఇంకా వాళ్ళకు మనకున్న రిలేషన్ బట్టి ఉంటుంది. తర్వాత డన్నింగ్ లెవెల్స్
ప్రింట్ పారామీటర్స్, లీగల్ నోటీసెస్, తర్వాత డన్నింగ్ ఛార్జెస్. ఓకే, 500 మీద 10 రూపీస్, 500 మీద 20 రూపీస్, నోటీస్ 1 మీద 10 రూపీస్, నోటీస్ 2 మీద 20, నోటీస్ 3 మీద 30, నోటీస్ 4 మీద 40, అట్లా. అది ఇంకా వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ బట్టి ఉంటాయి. అప్పటికి వెళ్ళలేదంటే ఇంట్రెస్ట్ వేస్తాం మళ్ళీ. ఇక టెక్స్ట్ F150_BUNN_01. ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇచ్చినది. రియల్ టైంలో అక్కడ వేరే ఉంటాయి, అక్కడ ఉండేవి మీరు ఇచ్చుకోవాలి. డన్నింగ్ టెక్స్ట్ ఆ ప్రొసీజర్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారో అది మీరు ఏం చేయాలంటే కస్టమర్ మాస్టర్ లెవెల్కి వచ్చి మీరు బ్యాక్ ఎండ్లో ఇవ్వాలి. ఆ డన్నింగ్ ప్రొసీజర్ని బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడే ఉంటుంది బ్లాక్. మీరు ఎన్ని డన్నింగ్ లెవెల్స్ పంపిస్తారో ఆ లెవెల్స్ ఇక్కడ షో చేస్తుంది. నెంబర్ 4 అని ఆటోమేటిక్గా అది వస్తుంది 4 చేసిన తర్వాత. తర్వాత ఈ కస్టమర్స్ లైన్ డిస్ప్లేలో చూసుకుంటాం. తర్వాత F150 డన్నింగ్ నోటీస్ క్రియేట్ చేయడానికి ఈ ప్లేస్లోకి వస్తాం. డన్నింగ్ పారామీటర్స్, డన్నింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్ పోస్టెడ్, కస్టమర్ని తీసుకోవాలి. తర్వాత అడిషనల్ లాగ్, పారామీటర్స్, స్టార్ట్ ఇమీడియట్లీ, అవుట్పుట్ డివైస్ LP01. LP01 అనేది మనం చూసుకోవడానికి ప్రాక్టీస్ కోసం. తర్వాత డన్నింగ్ జనరేట్ అవుతుంది, ఒక నోటీస్ జనరేట్ అవుతుంది. ఇలా షో చేస్తుంది డన్నింగ్ నోటీస్, ఇండివిజువల్ డన్నింగ్ నోటీస్. ఇలా లాస్ట్ ఫైనల్గా ఇక్కడ చూసుకుంటాం వెళ్ళి నోటీస్ కనబడుతుంది. లాస్ట్లో మనం కస్టమర్ మాస్టర్ లెవెల్లో ఇక్కడ షో చేస్తుంది ఈ విధంగా. ఓకే, దీన్నే మనం డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఓవర్వ్యూ, డన్నింగ్ టెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చెప్తాం. సో టుమారో మనము కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత డన్నింగ్ నోటీసెస్ ఎలా జనరేట్ అవుతాయి అనేది టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. సో ఇప్పటి వరకు అప్డేట్లు ఉన్నారండి అందరూ? ఎనీవన్? చిత్ర, లీలా గారు అప్డేట్లో ఉన్నారా? ఏ రోజు ఆ రోజు చెప్పేంత వరకు? ఒక కంపెనీ కోడ్ చేస్తున్నావు, 2 చేస్తున్నావు చిత్ర? సార్ 1 చేస్తున్నాను సార్, బట్ ఇంకా అంత ఫాస్ట్ గా చేయలేకపోతున్నా సార్. కొంచెం స్లోగా వీడియోస్ చూస్తూ చేసుకుంటున్నాను. చాలా టైం పడుతుంది, స్టార్టింగ్ కదా, 5-6 గంటలు టైం పడుతుంది. ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ చేయాలంటే 5-6 గంటలు పడుతుంది. ఓకే, నిదానే ప్రాబ్లం లేదు, బట్ కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోవాలి. SAP అంటేనే కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోవాలి, ముందే చెప్తున్నాను. ఇది అల్లాటప్ప సబ్జెక్ట్ కాదు. ఒక్కసారి సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే మళ్ళీ మైండ్లోంచి పోదు కూడా, మళ్ళీ ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతాం, ఆ కెపాసిటీ వస్తుంది. అర్థమైందంటే సబ్జెక్టు మనం ఇంకా ఎవర్ గ్రీన్గా వెళ్ళొచ్చు. అందులో మీరు కూడా టీచ్ చేయొచ్చు నాలాగా, సబ్జెక్ట్ అర్థమైతే. ఓకే, కొంచెం టైం పడుతుంది, బట్ నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. 2 కంపెనీ కోడ్లు చేసుకుంటూ వస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తూ వస్తుంది. మార్చి చేశారంటే మైండ్లో సబ్జెక్ట్ అనేది తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ మైండ్లో మన గ్రిప్ సాధించవచ్చు. ఓకేనా? సో అది చేయండి. టుమారో మనకి కాన్ఫిగరేషన్ అండ్ డన్నింగ్ లెవెల్స్ ఎలా జనరేట్ చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? డన్ గైస్, బాయ్.